పురాణాల ప్రకారం పక్షులకు రాజైన గరుత్మంతుడు కథ ఎంతో ఉత్తేజకరమైనది. తల్లి పట్ల ఆయనకు ఉన్న భక్తి, తన బలానికి గర్వపడకుండా ధర్మానికి కట్టుబడి ఉండడం ఆయన విశిష్టత. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, వినిత మరియు కద్రువ. కద్రువ వేల సంఖ్యలో పాములకు జన్మనిచ్చింది. వినితకు ఇద్దరు కుమారులు. మొదటివాడు అనురుడు, సూర్యుడి రథసారథి. రెండవవాడు గరుత్మంతుడు. గరుత్మంతుడు జన్మించినప్పుడు ఆయన దేహం కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోయింది. ఒకసారి వినత, కద్రువులు వత్సశ్రవం అనే తెల్లని గుర్రం తోక ఏ రంగులో ఉందో అని పందెం వేసుకున్నారు. వినత అది తెల్లగా ఉందని, కద్రువ అది నల్లగా ఉందని వాదించారు. ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చెయ్యాలని ఒప్పందం. కద్రువ తన కుమారులైన పాములను పిలిచి గుర్రం తోకను చుట్టేయమని చెప్పింది. దీనివల్ల తెల్లని తోక నల్లగా కనిపించింది. మోసంతో కద్రువ గెలవడంతో వినిత ఆమెకు దాసిగా మారింది. తన తల్లి పడుతున్న కష్టాలను చూసి గరుత్మంతుడు చలించిపోయాడు. తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చెయ్యడానికి ఏమి కావాలని పాములను అడిగాడు. దానికి అవి, మాకు దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చి ఇస్తే మీ తల్లికి దాస్యం నుండి విముక్తి కలిగిస్తామని షరతు పెట్టాయి. గరుత్మంతుడు తన రెక్కల గాలితో మేఘాలను చల్లాచెదురు చేసి దేవతలందరినీ ఓడించాడు. చివరగా అమృతం చుట్టూ ఉన్న తిరుగుతున్న 2 భయంకరమైన పాములను చంపి మండుతున్న అగ్నిని నీటితో అర్పేసి అమృత బండాన్ని తీసుకెళ్ళాడు. గరుత్మంతుడు శక్తిని, నిస్వార్థాన్ని, అమృతం తన దగ్గరే ఉన్నా తాను తాకకపోవడం చూసి మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గరుత్మంతుడికి 2 వరాలు ఇచ్చాడు. అమృతం తాకకపోయినా అమరత్వం, ఎప్పటికీ విష్ణుమూర్తికి వాహనలాగా ఉండడం. అంతేకాకుండా గరుత్మంతుడు ధ్వజంపై జెండా స్థానం కల్పించడం. గరుత్మంతుడు అమృత కలశాన్ని పాముల దగ్గరకు తెచ్చాడు. నేను అమృతాన్ని తెచ్చాను, ఇప్పుడు నా తల్లిని విముక్తి కలిగించండి అని అడిగాడు. పాములు అంగీకరించాయి. కానీ గరుత్మంతుడు ఒక ఉపాయం చెప్పాడు. అమృతం తాగే ముందు పవిత్రంగా స్నానం చేసి రండి అని. పాముల స్థానానికి వెళ్ళిన సమయంలో ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తిరిగి తీసుకు వెళ్ళిపోయాడు. పాములు వచ్చి చూసేసరికి అమృతం లేదు. కానీ దర్భలపై అమృతం చిందినట్లు భావించి ఆ గడ్డిని నాకాయి. ఆ పదునైన గడ్డి వల్ల పాములు నాలుకలు 2గా చీలిపోయాయి. ఈ విధంగా గరుత్మంతుడు తన పరాక్రమంతో తల్లిని దాస్యం నుండి రక్షించాడు. అందుకే ఆయన్ని వినతపుత్రుడు అని పిలుస్తారు. భక్తికి, బల పరాక్రమాలకు గరుత్మంతుడు నిలబెత్తు నిదర్శనం.